అంటే ఇక్కడ ఇంటి ముందు నిద్రపోతున్నటువంటి ఒక గర్భిణీ స్త్రీని ఇంద్రుడు ఏం చేస్తాడంట, పోయి మానభంగం చేసి బలత్కారం చేసి ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటకు వస్తుంటే బయటికి రాకుండా కాలితోటి మానాన్ని తన్ని పడతాడంట. కాలితోటి తన యొక్క మానాన్ని అదింపడతాడంట, ఆ స్త్రీ యొక్క మానాన్ని. అంటే ఎంత నీచమైన క్రూరమైనటువంటి పని చూడండి. ఈ ఇంద్రుడు అనేవాడు ఎవడు? వేదాల్లో ఉన్నటువంటి దేవుడు ప్లస్ స్వర్గానికి అధిపతి అనమాట. స్వర్గానికి ఒక అధిపతి అనమాట. కాబట్టి మరి ముదిగొండ శివప్రసాద్ లెక్క ప్రకారం ఇంద్రుడు కూడా ఒక పెద్ద పోరంబోకు. వేదాల్లో చెప్పినటువంటి దేవుడు ఎవడైతే ఉన్నాడో ఇతను ఒక పెద్ద పోరంబోకు. తర్వాత గర్భిణీ స్త్రీని రేప్ చేసి చంపేసాడు. చూసారా? రేప్ చేసి బిడ్డ బయటకు వస్తుంటే ఆ బిడ్డ బయటికి రాకుండా కాలితోటి తన యొక్క యోనిని కాలితో తన్ని అడ్డం పెడతాడంట. ఇంత క్రూరమైన మనుషులు కనుక చేస్తే నరికి పోగులేస్తారు మామూలుగా. పోలీసు వాళ్ళు చాలా దారుణంగా శిక్షిస్తారు కోర్టులో. దారుణమైనటువంటి శిక్ష పడింది. ఎన్కౌంటర్ చేసేస్తాడు డైరెక్టర్. కేసీఆర్ అయితే ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరి వీళ్ళు మాత్రం మన ముదిగొండ లేదా బొక్కల డాక్టర్ కరీంనగర్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ